ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీళ్ళ కుటుంబం అంతా వంటవాళ్ళన్నమాట. హాఫ్ మీల్స్, ఫుల్ మీల్స్ అని పెట్టేవాళ్ళన్నమాట. అవునండి, మా అమ్మగారిది హోటలే. అమ్మ వండేది, మేం తోడుండేవాళ్ళం. వడ్డించేదే కాదు, ప్లేట్లు కడిగేది కూడా మేమే. ముగ్గురు ఆడపిల్లల నా తల్లికి ఆసరా ఆ మెస్సే. మా జీవనోపాధి కూడా అదే. అందులో వచ్చిన దాంతోనే మేం తిన్నాం, అందులో దాచిన దాంతోనే మేం చదువుకున్నాం, దాంతోనే మేం ఎదిగాం. అది జస్ట్ ఒక మెస్ మాత్రమే కాదండి, మాకు నీడై మమ్మల్ని కాపాడిన వృక్షం. నేను కలెక్టర్ అవ్వడానికి కారణం కూడా ఆ హోటలే. అయినా గతం చెప్పుకోవడానికి నాకేం ఇబ్బంది లేదు. గుర్తు చేశారే అని సిగ్గుపడేది కూడా లేదు. ఇదొక పరాభావమని భావించేది అంతకన్నా లేదు. ఎస్, మేం కష్టపడ్డామే కానీ ఎవరిని దోచుకోలేదు. మా కష్టం మేం దాచుకున్నాం కాబట్టే అవును, అది మా మెస్సే అని మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. అయినా 10 మందికి వండి పెట్టడమే పుణ్యం. ఆ పుణ్యమే ఇప్పుడు కూడా మేము చేస్తున్నాం. శభాష్ అక్షర, బాగా చెప్పావమ్మా. దేశాన్ని కొల్లగొట్టి కోట్లు గడించేవాడు కోటీశ్వరుడు కావచ్చు, వాడు కుబేరుణ్ణని చెప్పుకోవచ్చు. కాని వారిలో ఈ నిజాయితీ గల గర్వం ఎప్పటికీ ఉండదు, ఏనాటికి రాదు. దోచుకున్నదంతా ఎవరొచ్చి ఎప్పుడు లాక్కెళ్ళిపోతారోననే భయమే వాళ్లలో ఉంటుంది. ఇది కదా రోల్ మోడల్, అది కదా నేర్చుకోకూడనిది. ఎవరైనా వాళ్ళు కష్టపడ్డ గతాన్ని ఇలాగే తలెత్తుకుని చెప్పుకోవాలి, అందులో తప్పే లేదు. హేళనగా అనేవాళ్లని చెప్పుతో కొట్టినా తప్పులేదు. అది తప్పు కానే కాదు. అంటే మేమన్నది అలా కాదండి. ఇప్పుడు ఎలా అయినా అంటారులే. అవును అరవింద్ బాబు, మాటలు నేర్చిన నోళ్ళు కదా, వద్దన్నా మారరు. దాన్ని కోసి పారేస్తే దరిద్రం వదిలిపోతుంది. మీ అమ్మ తోడు. జానకి గారు, ఇప్పుడు రక్తపాతం ఎందుకులేండి. అంతేలేండి, బుద్ధులు అలాంటివే వాళ్ళవి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.